భక్తులు పోటెత్తారు. అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోవడంతో గంగమ్మ ఆలయం వరకు క్యూ లైన్లలో భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనం కోసం 30 గంటలు, ప్రత్యేక దర్శనం కోసం 8 గంటలు వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. గంటల తరబడి క్యూ లైన్లలో నిలబడుతున్న భక్తులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. శ్రీవారి దర్శనం కోసం వచ్చిన భక్తులు ఆధ్యాత్మిక ఆనందం పొందాల్సింది పోయి క్యూ లైన్లలో నరక యాతన అనుభవిస్తున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తిరుమలలో భక్తుల రద్దీకి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. గత 2 రోజులుగా భారీ స్థాయిలో తిరుమలకి భక్తులు రావడంతో ఎటు చూసినా క్యూ లైన్లో భక్తులే దర్శనమిస్తున్నారు. నిన్న మరింత అధిక స్థాయిలో భక్తులు తిరుమలకు వచ్చారు. రోడ్ల మీదంతా కూడా భక్తులు బారులు తీరిన పరిస్థితి ఉండేది. నేడు భక్తులు కాస్త తగ్గుముఖం పట్టినా కూడా క్యూ లైన్లో ఇంకా భక్తులు సోమవారం దర్శనం కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు. ప్రస్తుతం మనం క్యూ లైన్ల దగ్గర ఉన్నాం. ఇక్కడ పరిస్థితి ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తాం. చూడొచ్చు మనం ఇక్కడ శ్రీవారి దర్శనానికి కూడా భక్తులు భారీ స్థాయిలో ఇంకా భక్తుల రద్దీ కొనసాగుతూనే ఉంది. చిన్నపిల్లలు కావచ్చు, వృద్ధులు కావచ్చు, క్యూ లైన్లో గంటల తరబడి స్వామివారి దర్శనం కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. దాదాపు 2 రోజులుగా భారీ స్థాయిలో భక్తులు రావడంతో భక్తులందరూ కూడా స్వామివారి దర్శనం కోసం గంటల తరబడి క్యూ లైన్లో నడుచుకుంటూ వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. చెప్పండి, ఎలా ఉందండి ఇక్కడ? చిన్నపిల్లలు ఆకలితో తెలబడుతున్నారు. అసలు అన్నం లేదు, కూర లేదు, ఏం లేదు. అసలే ముందు కదట్లేదు లైన్లు. ఎన్ని గంటలకు వచ్చారు? ఎలా ఉంది? మార్నింగ్ ఎప్పుడు వచ్చినా 3ంటికి వచ్చినా ఇప్పుడు దాకా దర్శనం చాలా ఏం కాలేదు. 20 గంటల దర్శనం పడుతుంది సార్. అసలు ఈ చేతగాని ప్రభుత్వం, అసలు సనాతన ధర్మం అంటాడు పవన్ కళ్యాణ్, ఏంది ఎక్కడ ఉంది? మళ్ళీ మాకు జగన్ రావాలి, జగన్ కావాలి. మేము ఉదయం 4 గంటలకు వచ్చినాము, ఇంకా దర్శనం అవ్వలేదు. దర్శనం అవ్వడానికి మళ్ళీ రేపు ఉదయం 4-5 అయిపోద్ది అంటున్నారు. ఇంకా టీటీడీ దీన్ని ఇంకా మెరుగుపరిచి ఇంకా జాగ్రత్త చేస్తే ఒక వచ్చిన ప్రతి భక్తుడికి ఒక 2-4 గంటల దర్శనం అయ్యే చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను సార్. చూస్తున్నాం మనం ఇక్కడ భారీ స్థాయిలో క్యూ లైన్లో భక్తులు గంటల తరబడి ఎదురు చూస్తున్నారు. నిన్న ఉదయం నుంచి రాత్రి వరకు కూడా భారీ స్థాయిలో భక్తులు తిరుమలకి రావడం, అనేక మంది భక్తులు స్వామివారి దర్శనం చేసుకోకుండానే వెనుదిరగడం, ఇలాంటివన్నీ కూడా ఇక్కడ నిన్నటి నుంచి కొనసాగుతుంది. ఏదేమైనా తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. భారీ స్థాయిలో భక్తులు తరలి వస్తున్నారు. ఇంకా టీటీడీ అధికారులు మరింత జాగ్రత్త చర్యలు తీసుకొని త్వరితగతిన మాకు దర్శనం చేయించాలి, మరింత సౌకర్యాలు ఇక్కడ ఏర్పాటు చేయాలని కూడా కోరుతున్న పరిస్థితి ఉంది. జర్నలిస్ట్ ముఖేష్తో ప్రసాద్, సాక్షి టీవీ, తిరుమల. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.